గిరిజన సంఘాల పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగింది. ఆదివాసీ సంఘాలు రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. గిరిజనులకు 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలన్నది బంద్ పిలిపించింది. ఈ బంద్ సందర్భంగా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సమస్యల మీద, గిరిజన తాలకు సంబంధించిన అనుభవిస్తున్నటువంటి సమస్యల మీద అనేక గిరిజన ప్రాంతాల్లో బంద్ పిలిపించిన సందర్భంలో ప్రజానీకం అందరూ సహకరించాలని. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో బంద్కు భారీ స్పందన లభించింది. కూనవరం, విఆర్పురం, ఎటపాక మండలాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది. కురుపాం, గుమ్మ లక్ష్మీపురం ఏజెన్సీ మండలాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని గిరిజన సంఘాల నాయకులు హెచ్చరించారు. మరోవైపు శ్రీకాకుళంలో గిరిజన పోరాటాల చరిత్రను గుర్తు చేసిన నాయకులు కోరన్న, మంగన్న వంటి వీరుల త్యాగాలను పాలకులు మర్చిపోవద్దని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై గిరిజన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. పాడేరు పర్యటనలో గిరిజన హక్కులపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని కోరారు. హామీలు అమలు చేయకపోతే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ బంద్ ఉద్దేశం ఏంటంటే, మరి తరతరాలుగా మన గిరిజన హక్కులన్నీ పూర్తిగా కాలనొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జీవో నెంబర్ 3, ప్రధానమైనటువంటి జీవో నెంబర్ 3ని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ రకంగా మరి గిరిజన ప్రాంతాల సమస్యలు, అలాగే 170 చట్టం ప్రధానమైనటువంటి గుండెకాయ లాంటిది. 170 చట్టాన్ని సవరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. వికారాబాద్లో బోనాల